వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో తర్వాత ఎవరైతే వాళ్ళ జర్నీని స్ట్రాటజీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసరికి ఏంటి అంటే ఒక స్పెషల్ ఏఐ గ్రూప్ యాక్సెస్ అయితే జరుగుతుంది. సో ఏ గ్రూప్ కావాల్సినటువంటి యాక్సెస్ కోడ్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. సో మీరు గనక వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే ఆ కోడ్ అయితే మీరు మిస్ అయిపోతారు. ఆ కోడ్ కనుక మీరు మిస్ అయితే చాలా నాలెడ్జ్ అయితే మీరు మిస్ అయిపోతారు, చాలా ఏఐ టూల్స్ అయితే మీరు మిస్ అయిపోతారు. సో వీడియోని కొంచెం టైం తీసుకొని వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కోడ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాకు మెసేజ్ చేసినప్పుడు ఆ కోడ్ మెన్షన్ చేయండి. మీకు ఆ గ్రూప్ యాక్సెస్ అయితే ఖచ్చితంగా మీకు అయితే జరుగుతుంది. ఇంకెటువంటి ఫర్దర్ డిలే లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హే గైస్, మీరందరూ బాగున్నారు అనుకుంటే చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ డిజిటల్ డీకోడ్ తెలుగు. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం వచ్చేసరికి ఏంటి అంటే స్టార్ట్ ఈజీ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ గురించి అయితే జస్ట్ ఒక శాంపుల్ వీడియో లాగా ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో అయితే పోస్ట్ చేసాం. అయితే ఏంటి అంటే దాని మీద ఇన్ డెప్త్ వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు. సో అందుకోసమనే ఇప్పుడు ఈ ఇన్ డెప్త్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అసలు ఈ స్టార్ట్ ఈజీ ప్లాట్ఫామ్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి దాని స్పెషాలిటీ, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో తర్వాత మీకు ఎంటైర్ ఒక ఇంట్రడక్షన్ లేకపోతే ఒక ప్రజెంటేషన్ వీడియోలా కాకుండా ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఒక క్వశ్చనరీ టైప్లో నేనైతే చేస్తున్నాను. సో ఫస్ట్లీ స్టార్ట్ ఈజీ అంటే ఏంటి? సో స్టార్ట్ ఈజీ అంటే నా ఛానల్లో ప్రీవియస్లీ పోస్ట్ చేసినటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి. అయితే ఏంటి అంటే ఇందులో కూడా మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు. ప్రీవియస్లో ఉన్నటువంటి కంపెనీస్లో ఎలాగైతే మీరు అమౌంట్ అనేటువంటిది మీరు పర్టికులర్ బండిల్కి సర్టెన్ అమౌంట్ అనేది పే చేసి ఎలాగైతే స్కిల్స్ నేర్చుకొని దాంట్లో నుంచి మీరు ఒక రెవెన్యూని క్రియేట్ చేస్తారో అట్లానే స్టార్ట్ ఈజీలో కూడా అలానే మీకు డిఫరెంట్ స్కిల్స్ కోర్సెస్ అనేవి మీకు దొరుకుతాయి. దాని ప్రకారంగా ఏంటి అంటే మీరు దాంట్లో రెవెన్యూ క్రియేట్ చేయొచ్చు. సో అది సేమే కదా, మరి రెండింటి మధ్య డిఫరెన్సియేషన్ ఏంటి అంటే ఆ కంపెనీస్ లో కొన్ని లేనటువంటి అప్డేట్స్ కావచ్చు, అందులో ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ని వీళ్ళు రెక్టిఫై చేస్తూ ఈ కొత్త ప్లాట్ఫామ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ ఈజీ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అయింది అని చాలా మంది అడుగుతున్నారు. సో బేసికల్లీ స్టార్ట్ ఈజీ స్టార్ట్ అయింది అఫీషియల్ గా 2025 ఆగస్ట్ 15th రోజున, ఇండిపెండెన్స్ డే రోజున అఫీషియల్ గా ప్లాట్ఫామ్ అయితే లాంచ్ అయింది. అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రోస్ ని కావచ్చు, కాన్స్ కావచ్చు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఏంటి అంటే స్టార్ట్ ఈజీ అయితే బిల్డప్ అయింది అనమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా ఎఫిలియేట్ కంపెనీస్ ఉన్నాయి కదా మార్కెట్ లో, అవన్నీ గవర్నమెంట్ సర్టిఫైడ్ అంటున్నారు, ఆ సర్టిఫికేట్ చూపిస్తున్నారు. సో అట్లానే స్టార్ట్ ఈజీ అనేటువంటిది రీసెంట్ గా స్టార్ట్ అయింది, 2025లో స్టార్ట్ అయింది కదా. సో మరి దానికి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా, గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిందా అని చెప్పేసి కొంతమంది వాళ్ళ డౌట్స్ ని వ్యక్తపరిచేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ఇప్పుడు చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ ఈజీని అయితే అప్రూవ్ చేసింది. అయితే మీరు MCA.Ministry of Corporate Affairs వెబ్సైట్లోకి వెళ్ళి MCA ఫైల్ సెక్షన్స్లోకి వెళ్ళి ఏంటంటే మీరు చెక్ చేస్తే అక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ ఈజీ అనేటువంటి నేమ్తో ఉండదు, క్రియేటర్ బి అని ఉంటుంది. సో క్రియేటర్ బి అని ఎందుకు ఉండాలి, స్టార్ట్ ఈజీ అని ఉండొచ్చు కదా అంటే, సో బేసిక్గా స్టార్ట్ ఈజీ స్టార్ట్ చేయకముందు ఈ కంపెనీ వచ్చరికి ఏంటంటే క్రియేటర్ బి కింద రిజిస్టర్ అయిందనమాట. సో ఆ క్రియేటర్ బిలో నుంచే స్టార్ట్ ఈజీని అయితే బిల్డ్ చేశారు. మీకు ఇంకా అర్థమైనటువంటి భాషలో చెప్పాలనుకుంటే కనుక అంబానీ గారిది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలాగైతే ఇంతకుముందు నోట్ అయినాయో, ఫస్ట్లీ అవన్నీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ పెట్రోల్ పంప్ అని ఇట్లా ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా జియో కిందకి వచ్చినాయి. బట్ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ ప్రకారంగా ఆన్ ఫైలింగ్ అంతా కూడా ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరు కిందే ఈ జియో ఇవన్నీ కూడా రన్ అవుతాయి. సేమ్ అలానే ఇవి కూడా అనమాట. అలానే క్రియేటర్ బి కింద స్టార్ట్ ఈజీ అయితే రిజిస్టర్ అయింది. సో మీరు వెళ్ళిపోయి MCA సర్వీసెస్లో కనుక మీరు సర్చ్ చేస్తే క్రియేటర్ బి అని మీరు సర్చ్ చేస్తే మీకు గవర్నమెంట్ సైట్ అది వెరిఫై అయిందా లేదా అన్నటువంటి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు దీని మీద ఎటువంటి అర్థం కాకపోయినా నేను మీకు లైవ్ ప్రూఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు దాన్ని చూడొచ్చు అనమాట. సో దట్ యూ కెన్ గెయిన్ మోర్ ట్రస్ట్ ఆన్ స్టార్ట్ ఈజీ. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక మిగిలినటువంటి కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే స్టార్ట్ ఈజీని ఎందుకు స్టార్ట్ చేయాలి, అంటే స్టార్ట్ ఈజీని ఎందుకు పిక్ చేసుకోవాలి, రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎందుకు కాదు అన్నటువంటి దాని మీద ఇప్పుడు నేను మాట్లాడాను. ఎందుకంటే చాలా మంది ఈ పాయింట్ అడిగారు, చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మేము స్టార్ట్ ఈజీని ఎందుకు నమ్మాలి, ఎందుకు ట్రస్ట్ చేయాలి, ఎందుకు ఎన్రోల్ అవ్వాలనేసి. సో దానికోసం నేను చెప్పేటువంటి పాయింట్స్ని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. సో ప్రీవియస్లీ ఏంటి అంటే మీరు వేరే ఇండస్ట్రీ, వేరే కంపెనీస్ ఏవి చూసుకున్నా కూడా ఏంటంటే ఒక సర్టెన్ బండిల్స్ అనేవి ఉంటాయి, సర్టెన్ కోర్సెస్ అనేవి ఉంటాయి. సో వాటిలో ఏంటి అంటే మీరు సర్టెన్ బండిల్ కనుక ఎన్రోల్ అయితే కింద ఉన్నటువంటి బండిల్స్ అనేటువంటివి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వస్తాయి. స్టాక్ మార్కెట్ అనేటువంటిది మీరు నేర్చుకోవాలి, ఓకే. కానీ మీకు వీడియో ఎడిటింగ్ అనేటువంటిది వద్దు. అప్పుడు మీరు ఏం చేయాలి, స్టాక్ మార్కెట్ వరకే మీరు ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి మీరు సహజంగా టాప్ బండిల్లోనో లేకపోతే ఎక్కడ ఉంటుంది అది, దాన్ని మీరు ఎన్రోల్ చేసుకుంటారు. మీకు అవసరం ఉన్నా లేకపోయినా వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేటువంటిది మీకు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, అవునా.
సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే అట్లాంటి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేశాను. అలాగా కాకుండా ఏంటి అంటే మీరు స్టార్ట్ ఈజీలో మీకు ఏది ఇష్టమో అదే మీరు తీసుకొని మీరు హ్యాపీగా నేర్చుకొని దాని మీద మీరు సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. సో ప్రీవియస్లీ ఏంటి అంటే మిగిలినటువంటి కంపెనీస్‌లో మీకు ఒక బండిల్‌తో మీకు పని ఉన్నా లేకపోయినా మీరు దానికి పెట్టినటువంటి ఆ ఫిక్స్డ్ అమౌంట్ అనేటువంటిది మీరు పే చేయాలి. అవునా? బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే అటువంటి నెసెసిటీస్ అనేటువంటివి లేకుండానే మీకు ఏది ఇష్టమో దాన్నే మీరు పిక్ చేసుకోండి. సపోజ్ మీకు స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్కెట్ మీరు పిక్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ అయితే గ్రాఫిక్ డిజైనింగ్, ఎస్ఎంఎం అయితే ఎస్ఎంఎం, అట్లా మీకు నచ్చినటువంటి వాటిని మీరు నచ్చినట్టుగా మీరు పిక్ చేసుకొని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు కొన్ని మల్టిపుల్‌గా కావాలి, ఒక 5 కావాలి, నాకు 10 ఉన్నాయి, 5 కావాలి నాకు అని కూడా మీరు 5 తీసుకోవచ్చు. లేదు సార్ 10కి 10 కావాలి 10 తీసుకోవచ్చు. టోటల్‌గా చాయిస్ వచ్చేసరికి ఏంటి అంటే మీ మీద ఆధారపడి ఉందనమాట. మిగిలినటువంటి ఆ కంపెనీస్‌లో ఏంటి అంటే ఏ బండిల్ చూసుకున్నా కూడా ఏంటి అంటే ఒక సర్టెన్ అంటే బండిల్స్ పెరిగే కొద్దికి ఏంటంటే ప్రైసింగ్ అనేటువంటిది పెరుగుతూ వెళ్తుంది. అవునా? బట్ స్ట్రాటజీలో ఏంటి అంటే మీరు ఓల్డ్ కోర్స్ పిక్ చేసుకోండి, లేటెస్ట్ కోర్స్ పిక్ చేసుకోండి. అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏదన్నా ఓల్డ్ ఎక్సెల్ మీద కానీ లేకపోతే ఎంఎస్ వర్డ్ మీద కానీ స్పోకెన్ ఇంగ్లీష్ మీద కానీ ఇలాంటిది ఏదన్నా మీరు ఓల్డ్ కోర్స్ పిక్ చేసుకోండి, ఒక రేట్ ఉంటుంది వేరే కంపెనీస్‌లో. ఇప్పుడు మీరు ఏఐ నేర్చుకోవాలి, స్టాక్స్ నేర్చుకోవాలి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, గ్రాఫిక్ డిజైనింగ్ ఇలాంటివి నేర్చుకోవాలనుకోండి ట్రెండింగ్‌వి. ఇవి వచ్చేసరికి ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ ప్రైసింగ్ ఉంటుంది. 20,000, 25,000, 22,000 ఇట్లాగా. బట్ స్ట్రాటజీలో ఏంటి అంటే మీరు ఏ కోర్స్ అయినా పిక్ చేసుకోండి, ప్రైసింగ్ అయితే ఒకటే ఉంటుంది. సో ఇది మేజర్ బెనిఫిట్ అనమాట. సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చూస్ చేసుకున్న అదే ప్రైస్, ఏఐ చూస్ చేసుకున్న అదే ప్రైస్, స్టాక్ మార్కెట్ చూస్ చేసుకున్న అదే ప్రైస్. సో ప్రతి బండిల్ కూడా ఏంటి అంటే జస్ట్ మనకి 999కే అవైలబుల్గా ఉందన్నమాట. అంటే 999 రూపాయలకి మనకి అవైలబిలిటీకి తీసుకొచ్చింది. 18% జీఎస్టీ అంటే మీకు 1178 రూపీస్కి మీకు నచ్చినటువంటి కోర్స్ని మీరు పిక్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు 3 కోర్సెస్ నచ్చినాయి అనుకోండి, 3,999 ప్లస్ 18% జీఎస్టీ. అట్లాగేంటి అంటే ఏ కోర్స్ అయినా కూడా 999 ప్లస్ 18% జీఎస్టీ అనేటువంటిది కామన్ గా నోట్ అవుతుంది. ఇది ఒక మేజర్ బెనిఫిట్ అనమాట. రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో ఎక్కడ అప్డేట్ లేదు. అది కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ లో. 999 అనేటువంటిది చాలా పెద్ద అమౌంట్ ఏం కాదు, చాలా మినిమం అమౌంట్ అందరి దగ్గర అవైలబుల్ గా ఉండేది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే 999 అనేటువంటిది ప్రతి బండిల్ కి ప్రతి కోర్స్ కి అయితే సెట్ చేయడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మిగిలినటువంటి కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే స్టార్ట్ ఈజీతో ఎందుకు స్టార్ట్ చేయాలి అనేటువంటి దానికి నేను ఇచ్చేటువంటి ఆన్సర్. గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చాలా మంది ఏమంటారంటే వేరే కంపెనీస్ లో చాలా హై ప్రైసింగ్ ఉన్నాయి, అట్లానే ఏమంటారు చాలా స్కిల్స్ కూడా ఉన్నాయి, మరి ఇక్కడ మీ దగ్గర వచ్చేసరికి 10 బండిల్సే ఉన్నాయి అంటున్నారు, అందులో అంత వాల్యూ యాడ్ చేసేటువంటి కోర్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ ఏదైతే 21,000, 22,000, 23,000 మీరు పే చేస్తున్నారో సేమ్ అదే కోర్సెస్ కి ఇంకా డబుల్ గా ఆల్మోస్ట్ 30-35 కోర్సెస్ ని మీకు జస్ట్ 12,000 లో మీకు అన్ని ఇవ్వటం జరుగుతుంది. అది కూడా స్టార్ట్ ఈజీలో. మిగిలినటువంటి దాంట్లో హై వాల్యూ ఉంది కాబట్టి హై అని అనుకోవడానికి లేదు. ఇక్కడ మీరు ఏంటంటే తక్కువ పే చేయండి, హై వాల్యూ కోర్సెస్ ని పొందుకోండి. జస్ట్ 12,000కి మీకు అక్కడ 23-25,000 పే చేసేటువంటి కోర్సెస్ అన్ని కూడా మీకు ఇక్కడ 12,000కి వచ్చేస్తున్నాయి. అది కూడా లైఫ్ టైం యాక్సెస్, దీనికి ఎటువంటి లిమిటేషన్స్ అనేటువంటివి లేవు. స్టార్ట్ ఈజీ నుంచి ఎలా ఇన్కమ్ చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో స్టార్ట్ ఈజీ నుంచి మీరు ఎలా ఇన్కమ్ చేయగలుగుతారంటే దానికి మీకు మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. చెప్పాలంటే మీరు గనక 10 కాంబో అంటే మీరు ఉన్నటువంటి ఆల్ కోర్సెస్ ని కనుక మీరు పర్చేజ్ చేస్తే టోటల్ గా మీరు 9 డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ని మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి, ఫ్రీలాన్సింగ్ చేయండి, ఎస్ఎంఎం చేయండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని క్రియేట్ చేయండి, వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి, ఇట్లా చెప్పుకుంటా అంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో అట్లాగా మీరు ఏంటంటే మల్టిపుల్ గా 9 డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయొచ్చు ఈ 10 కాంబో. సో అందులో మేజర్గా అందరూ యూటిలైజ్ చేసుకుని అందరూ హ్యాండీగా వర్క్ చేయడానికి కావచ్చు, అందరూ హ్యాండీగా ఇన్కమ్ క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఏమున్నాయి బ్రో అంటే కనుక నేను మీకు సజెస్ట్ చేసేది అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్. దాంతో పాటుగా ఎస్ఈఓ, ఎస్ఎంఎం కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే రైట్ నౌ ఇవి చాలా బూమ్ అవుతున్నాయి అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే తెలిసిందే, అన్ని కంపెనీస్లో ప్రతి ఈ కామర్స్ సైట్లో జరిగేదే. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక పర్టికులర్ బ్రాండ్ని మనము మన సైడ్ నుంచి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, మన వాట్సాప్స్ కావచ్చు, మనకున్నటువంటి మన సైడ్ నుంచి ఏంటి అంటే మనం ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని కానీ పర్టికులర్ బ్రాండ్ని కానీ ఎప్పుడైతే మనము మన ఆడియన్స్కి మనం షేర్ చేస్తాం, ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తామో ఆ పర్టికులర్ బ్రాండ్ ఆర్ ప్రొడక్ట్ మనకి ఏంటంటే సర్టెన్ అమౌంట్ అనేటువంటిది పే చేస్తుంది. ఇది అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో, ఎజియో, ఆల్మోస్ట్ అన్ని ఈ కామర్స్ సైట్స్లో అఫిలియేట్ మార్కెటింగ్ అనేటువంటిది, అఫిలియేట్ కాన్సెప్ట్ అనేటువంటిది వెరీ కామన్ థింగ్. సో అట్లానే మీరు స్టార్ట్ ఈజీలో ఏంటి అంటే స్టార్ట్ ఈజీని ప్రమోట్ చేసి మీరు సర్టెన్ అమౌంట్ అనేటువంటి తీసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి,
స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలాగా దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ తీసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అది కూడా మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఎలాగ మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఏంటన్నటువంటి మొత్తం కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఎన్రోల్ అయితే హ్యాపీగా దీన్ని మీరైతే స్టార్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక పర్టికులర్ సర్వీస్ని మనం ఒక క్లయింట్కి ప్రొవైడ్ చేస్తాము. ఆ క్లయింట్ ఏంటంటే మన దగ్గర ఆ సర్వీస్ తీసుకున్నందుకు ఆ క్లయింట్ మనకి ఇచ్చేటువంటి పర్టికులర్ పేఅవుట్ని ఫ్రీలాన్సింగ్ పేఅవుట్ అంట. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్కి వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి. సో నేను ఆ వీడియో ఎడిటింగ్ చేసి ఆ క్లయింట్కి ఇచ్చాను. ఆ క్లయింట్ ఏంటంటే ఆ వీడియో ఎడిటింగ్ చేసినందుకు నాకు సర్టెన్ అమౌంట్ ఇస్తాడు. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ క్లయింట్ ఎవరో నేను ఎవరో, సో ఆ క్లయింట్కి ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ నాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే నాతో వచ్చి మళ్ళీ వర్క్ చేయించుకుంటాడు అండ్ ద సైకిల్ రిపీట్స్. సో ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఒకరితో డిపెండెన్సీ లేకుండా టోటల్గా మన ఓన్ స్కిల్ని, మనకున్నటువంటి టాలెంట్ని మనం యూటిలైజ్ చేసుకొని మనం ఏంటంటే దాంట్లో నుంచి మంచి ఇన్కమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో నేను వచ్చేసరికి ఏంటి అంటే ఇండియన్ క్లయింట్స్తో కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేస్తాను. ఎందుకంటే కనుక ఇంటర్నేషనల్ క్లయింట్స్తో పేఅవుట్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. సో ఈ ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలండి, ఫ్రీలాన్సింగ్ కావాల్సినటువంటి సెగ్మెంట్స్ ఏంటి, ఎలా చేయాలి, దీనికి కూడా మీకు స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు దీనికి మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా, క్వైరీ ఉన్నా పర్సనల్గా మాకు పింగ్ చేసి క్లియర్ చేసుకోండి. సో ఈ 2 మేజర్ ఇన్కమ్ సోర్సెస్ త్రూ మీరు ఏంటి అంటే మంచి ఇన్కమ్ చేయొచ్చు. అండ్ అలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఎస్ఎంఎంకి, ఎస్ఈఓకి చాలా డిమాండ్ ఉంది. యూట్యూబ్ వీడియోస్ చేసేటువంటి యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేటువంటి కోర్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఈఓ సర్వీస్ చేసినందుకు చాలా అమౌంట్ తీసుకున్నారు బయట. ఎస్ఎంఎం ఇన్ఫ్లుయెన్సర్స్కి, వీళ్ళకి ఎస్ఎంఎం సోషల్ మీడియా మేనేజ్మెంట్గా చేసినందుకు కావచ్చు, దీనికి చాలా చాలా వాల్యూ అయితే బయట మార్కెట్లో ఉంది. సో ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ ఈజీలో అయితే నేర్చుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ త్రూ మీరైతే స్టార్ట్ ఈజీలో మీరు మీ ఇన్కమ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద అనదర్ మేజర్ క్వశ్చన్ అందరూ అడుగుతున్నటువంటిది ఏంటి అంటే స్టార్ట్ ఈజీలో స్టార్ట్ చేయాలంటే ఎవరెవరు స్టార్ట్ చేయాలి, ఏదైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉందా, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, రిక్వైర్మెంట్స్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు, రెస్ట్రిక్షన్స్ లేవు, క్వాలిఫికేషన్ అంతకంటే అవసరం లేదు. మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి, దానికి ప్రాపర్ ఇంటర్నెట్, వైఫై ఏదైనా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అనేటువంటిది ఉండాలి. దాన్ని ప్రాపర్గా బేసిక్గా మీరు యూటిలైజ్ చేసుకోవడం, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటనేటువంటిది వచ్చి ఉంటే చాలు. సో దాట్ ఏంటి అంటే మీరు అదే ఇంటర్నెట్ యూజ్ చేసుకొని, అదే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని ఏంటి అంటే స్క్రాచ్ నుంచి, నేను ముందు చెప్పినట్టు స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు ఎలా చేయాలి ఏంటనేటువంటి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది. వీక్లీ ట్రైనింగ్స్ ఉంటాయి, మంత్లీ ట్రైనింగ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇండస్ట్రీలో దీంట్లో టాప్ నాచ్ ప్లేస్లో టాప్ లెవెల్లో ఉన్నటువంటి పీపుల్తో ఏంటి అంటే సెషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో నేను వెనకబడిపోతాను, నేను నేర్చుకోలేనేమో అన్నటువంటి టెన్షన్ అవసరం లేదు. ఇంకా ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో, ది అఫిలియేట్ కంపెనీస్లో ఏంటి అంటే ఇంకా సౌత్ రీజియన్స్ మీద ఫోకస్ చేయనటువంటి కంపెనీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ స్టార్ట్ ఈజీలో ఏంటి అంటే అఫీషియల్గా మీరు మీ ఓన్ లాంగ్వేజ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. అది మీరు తెలుగు అయినా, తమిళ్ అయినా, కన్నడ అయినా, సో సౌత్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మీకు కాంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి లెర్నింగ్ పరంగా ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. జాబ్ హోల్డర్ అయినా, హోమ్ మేకర్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్స్ అయినా, ఆర్ఎల్స్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఏదైనా సైడ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నా కూడా ఏంటి అంటే పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ విత్ స్టార్ట్ ఈజీ. సో ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, ఈ వీడియో చూసి ఎవరైతే నా త్రూ ఎన్రోల్ అవుతున్నారో, సో స్పెషల్గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కనుక స్టార్ట్ చేయాలని అనుకున్నా, ఎవరైతే ఈ వీడియో చూసి ఈ వీడియోలో నేను ఒక కోడ్ అయితే మెన్షన్ చేస్తున్నానో, ఆ కోడ్ వచ్చేసరికి ఏంటి అంటే SET. సో ఈ కోడ్ అనేటువంటిది నాకు పర్సనల్గా మీరు వాట్సాప్లో కనుక మీరు ఎన్రోల్ అయ్యేటువంటి టైంలో ఈ కోడ్ నాకు కనుక మెన్షన్ చేస్తే నేను ఒక స్పెషల్ AI గ్రూప్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ AI గ్రూప్ యాక్సెస్ ఏంటి అంటే కనుక మీరు ఏ ప్రొఫెషనల్ అయినా ఉండండి, హోమ్ మేకర్ అయినా, జాబ్ హోల్డర్ అయినా, స్టూడెంట్ అయినా, మీరు ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళైనా కావచ్చు, మీరేంటి అంటే ఈ కోడ్ని మెన్షన్ చేసినప్పుడు మిమ్మల్ని వచ్చేసరికి ఏంటంటే ఒక AI గ్రూప్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో దాట్ ఈ AI గ్రూప్లో ఉన్నటువంటి థింగ్ ఏంటి అంటే కనుక AI టూల్స్ని యూజ్ చేసుకొని మీ వర్క్ని ఎలా మీరు ఫాస్ట్గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, ఎంత స్పీడ్గా మీరు మీ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఏంటి అన్నటువంటిది ఈ యొక్క గ్రూప్లో అయితే మీకు ఎవ్రీడే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు ఇంకా అర్థమేంటంటే చెప్పాలంటే కనుక 1 hour చేసేటువంటి వర్క్, లేకపోతే 1 day చేసేటువంటి వర్క్ ఒక 5-10 minutesలో మీరు AI టూల్స్ని యూజ్ చేసుకొని ఎలా మీరు ఫాస్ట్గా దాన్ని బూస్టప్ చేసుకోవచ్చు అనేటువంటిది ఈ AI గ్రూప్లో టీచ్ చేస్తాం. బట్ ఏంటి అంటే ఈ AI గ్రూప్ యాక్సెస్ అనేటువంటిది అందరికి ఇవ్వడం జరగదు, అందరికి ఇవ్వమన్నమాట. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు, స్పెషల్లీ ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి నా సైడ్ నుంచి నేను ప్రొవైడ్ చేసేటువంటిది. అండ్ ఈ AI గ్రూప్ ద్వారా ఆల్రెడీ చాలామంది హోమ్ మేకర్స్, చాలామంది స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ మామూలు కాదు భయంకరమైనటువంటి అవుట్పుట్స్ అయితే తీసుకొస్తున్నారు. సో మీరు కనుక చెక్ చేస్తే
టీమ్ ఫీడ్‌బ్యాక్స్ ఒకసారి చెక్ చేయండి. 10 కాంబోలో ఎన్రోల్ అవుతున్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 9,990 అనేటువంటిది వాళ్ళ ఇన్‌కమ్ వాల్యూ అనమాట. సో, మీరు చెక్ చేయొచ్చు. సో, ఈ గ్రూప్ యాక్సెస్ అనేటువంటిది ఏంటంటే ఈ విధంగా మీకు హెల్ప్ అవుతుంది. సో, వితిన్ ద వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మీరు రెవెన్యూని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఏంటనేటువంటిది ఈ యొక్క వీడియోలో అయితే ఈ యొక్క ఏఐ గ్రూప్‌లో అయితే గనక మేము షేర్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్టార్ట్ చేయాలనుకుంటే గనక వితౌట్ ఎనీ ఫర్దర్ బ్యాక్ జస్ట్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్ సో దట్ మీరు ఎన్రోల్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి SET అనేటువంటి కోడ్ మెన్షన్ చేయండి. ఇదంతా బాగానే చెప్తున్నారు బ్రదర్. మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే ఏదైతే మీరు ఇన్కమ్స్ చూపిస్తున్నారో ఈ ఇన్కమ్స్ అనేటువంటివి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి నిజంగా క్రెడిట్ అవుతుందా? లేదా? ఎందుకంటే మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, వాటిలో కొన్ని నమ్మొచ్చు, కొన్ని నమ్మలేము. అండ్ ఇప్పుడు చాలా ఫేక్ ఫ్రాడెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని అడిగేటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి ఆన్సర్ ఒకటేనండి. మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. ట్రస్ట్ చేయండి అని నోటి మాటతో చెప్పడం కంటే మీకు డైరెక్ట్‌గా నేను ప్రూఫ్ చూపిస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. నాకు లాస్ట్ మంత్ నా లాస్ట్ మంత్ ఇన్కమ్ అంతా కూడా నా బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ అయినటువంటి పేమెంట్ స్క్రీన్‌షాట్ మీరు డైరెక్ట్‌గా స్క్రీన్ మీద చూడొచ్చు. సో, నాకు క్రెడిట్ అయినటువంటి అమౌంట్ వచ్చేసరికి ఎంతనమాట. సో, దీని మీద మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఇంకా నన్ను ఏదైనా అడగాలనుకున్నా పర్సనల్‌గా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ ఆన్ వాట్సాప్ సో దట్ ఐఎమ్ రెడీ టు షేర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై సైడ్. సో దట్ ఏంటి అంటే ముందు మీకు ట్రస్ట్ అనేటువంటిది బిల్డ్ అవ్వాలి. అంటే ఫేక్ అని చెప్పడం వేరు, రియల్ అని చెప్పడం వేరు. రెండింటికి తేడా ఉంది. మనకు వచ్చేసరికి ఏంటి అంటే మన పేఅవుట్స్ అనేటువంటి డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌కి అయితే క్రెడిట్ అవుతుంది. మన లాస్ట్ మంత్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మన బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్‌గా క్రెడిట్ అవుతుంది ఆఫ్టర్ 5% TDS రిడక్షన్. సో, బ్రదర్ ఇంత మీరు అంతా చెప్తున్నారు బానే ఉంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు మీరు ఈ స్ట్రాటజీ నుంచి ఎంత ఇన్కమ్ క్రియేట్ చేశారంటే గనక ఆల్మోస్ట్ ఆగస్ట్ 15థ్ స్టార్ట్ అయింది. ఒక 1.5 మంత్ దగ్గరగా అవుతుంది. ఆల్మోస్ట్ ఐ హావ్ మేడ్ అరౌండ్ 2 lakhs ప్లస్ అనమాట. సో, మీరు నా డాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్ మీరు చూడొచ్చు. సో, నా ఆల్ టైమ్ ఇన్కమ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2,80,000 సంథింగ్ అరౌండ్ ఉందనమాట. నాకైతే గుర్తులేదు. స్క్రీన్‌షాట్ పోస్ట్ చేస్తాను. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. సో, దాట్స్ మై స్టార్ట్ ఈజీ డాష్‌బోర్డ్. అండ్ ఈ పేఅవుట్ అనేటువంటిది ఏంటి అంటే ఇందులో హాఫ్ అమౌంట్ ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయింది. ఇంకొక హాఫ్ అమౌంట్ అనేటువంటిది నెక్స్ట్ వీక్‌లో మోస్ట్ ప్రాబబ్లీ నాకు క్రెడిట్ అవుతది. సో, బ్రదర్ స్టార్ట్ ఈజీ అంతా బాగానే చెప్తున్నారు. మరి ఇందులో ఎంతమంది అంటే ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేశారని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ 1,000+ పీపుల్ స్టార్టెడ్ దేర్ జర్నీ విత్ స్టార్ట్ ఈజీ అండి. సో, స్టార్ట్ చేసినటువంటి లెస్ దాన్ ఎ మంత్ ఆల్మోస్ట్ 1,000 పీపుల్ ప్లస్ దీన్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ సక్సెస్ ఏంటి అంటే ఈ ప్లాట్‌ఫామ్‌లో స్టార్ట్ చేసినటువంటి 1 మంత్‌లో 74% సక్సెస్ రేషియో. సో, 75% సక్సెస్ రేషియో అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో ఎవ్రీబడీ స్టార్టెడ్ టు మేక్ దేర్ ఇన్కమ్స్ విత్ స్టార్ట్ ఈజీ. ఎందుకంటే ఫస్ట్‌లీ వి మేడ్ ఇట్ అఫోర్డబుల్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే అందరికి అండర్‌స్టాండబుల్‌గా ఉండేటువంటి సెషన్స్, ట్రైనింగ్స్, దాంతోపాటు రీజనల్ లాంగ్వేజ్‌లో కాంటెంట్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. అండ్ దాంతోపాటు ఏంటి అంటే ర్యాపిడ్ సపోర్ట్ సిస్టమ్. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే కంపెనీ అయితే వెరీ ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా మేజర్ థింగ్ ఏంటి అంటే వేరే కంపెనీస్‌లో చాలా హై అమౌంట్స్ పెట్టి ఎన్రోల్ అయిన తర్వాత 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి, 4 ఇయర్స్‌కి ప్రాపర్ ఏమంటారు అవుట్‌కమ్ లేనటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, అట్లాంటి అంటే ఆ కంపెనీస్‌లో అంతా పే చేసిన తర్వాత కూడా ఇన్కమ్స్ చేయకుండా ఆగిపోయినటువంటి అఫిలియేట్స్ చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే స్టార్ట్ ఈజీలో వాళ్ళందరూ ఎవరైతే 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి చేయకుండా ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే స్టార్ట్ ఈజీలో అఫీషియల్‌గా స్టార్ట్ చేసినటువంటి 1 మంత్ లోపే దే స్టార్టెడ్ టు మేక్ దేర్ ఫస్ట్ ఇన్కమ్స్. ఎందుకంటే ట్రైనింగ్ సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయడం జరిగింది. సో, ఇది ఆల్మోస్ట్ 1,000+ ఫ్యామిలీ ఇన్ ఇండియా. సో, మీరు గనక జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా వీఆర్ వెల్కమింగ్ యూ ఇంటూ ద స్టార్ట్ ఈజీ. సో, మీరు 1 కోర్స్‌తో స్టార్ట్ చేయడానికి 1తో స్టార్ట్ చేయొచ్చు. 2, 3, 4, 5, 10 అట్లాగా. బట్ మీకు ఒక మంచి ప్రొడక్టివ్ వాల్యూ కావాలనుకుంటే గనక మీరు మీ యొక్క ఆక్యుపేషన్ బేస్ చేసుకొని, మీ టైమింగ్‌ని బేస్ చేసుకొని నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో, నాకు పర్సనల్‌గా మీరు మెసేజ్ చేయండి. మీ ప్రొఫెషన్ అప్డేట్ చేయండి. దాన్ని బట్టి మీరు మీ ఏ టైమ్ టేబుల్ ప్రకారంగా మీరు దాన్ని ఎంత ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతారు, ఎటువంటి స్కిల్స్ అనేటువంటివి మీకు హెల్ప్ అవుతాయి అనేటువంటిది నేనే మీకు పర్సనల్‌గా సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆల్రెడీ వేరే టీమ్స్‌లో గనక ఎన్రోల్ అయ్యి నా దగ్గరికి వచ్చి సపోర్ట్ కావాలన్నా లేకపోతే పెయిడ్ మెంటర్‌షిప్స్ కావాలన్నా నేను అటువంటివి యాక్సెప్ట్ చేయనండి. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో, మీరు వన్స్ ఒక టీమ్‌లో రిజిస్టర్ అయిన తర్వాత నేను దానికి రెస్పాన్సిబుల్ కాదు. సో, మీరు గనక స్టార్ట్ చేయాలనుకుంటే గనక మీరు నా టీమ్‌లో హ్యాపీగా ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎన్రోల్ అయినటువంటి వెంటనే మీకు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి షేర్ చేస్తాం. ఎట్లాగా లాగిన్ అవ్వాలి, ఏంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో, మీరు గనక వేరే టీమ్స్‌లో ఎన్రోల్ అయ్యి నా దగ్గరికి వస్తే నేను గనక ఏ హెల్ప్ అయితే మీకు చేయలేను. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా ఎవరైతే ఎట్ లాస్ట్ 10 కాంబోలో ఎన్రోల్ అవుతున్నారో దే ఆర్ వెరీ స్పెషల్. సో, వాళ్ళకి ఏఐ గ్రూప్ యాక్సెస్‌తో పాటు ఇంకొక స్పెషల్ బోనస్ సర్ప్రైజెస్ అనేటువంటివి కూడా వాళ్ళకి ఎప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో,
మీరు గనక స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ విత్ స్టార్ట్ ఈజీ. సో స్టే ట్యూన్ గైస్, ఇదే ఛానల్లో నేను స్టార్ట్ ఈజీ ఫౌండేషన్ మీట్ వ్లాగ్ అయితే పోస్ట్ చేయబోతున్నాను. సో అక్టోబర్లో ఈ స్టార్ట్ ఈజీ ఈవెంట్ అయితే జరగబోతుంది. స్టార్ట్ ఈజీ ఫౌండేషన్ మీట్ అనేటువంటి ఈవెంట్ జరగబోతుంది. సో ఇదంతా కూడా ఎట్లా జరిగింది ఈవెంట్ ఏంటి అనేటువంటిది నేను డీటెయిల్ వ్లాగ్ అయితే ఇదే ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో వీడియోని అంటే నేను అప్కమింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక స్టే ట్యూన్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో పోస్ట్ అనేటువంటిది మీకు డైరెక్ట్గా రీచ్ అవుట్ అవుతుంది. సో గైస్, నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ఏంటంటే digirufus.inc, ఇది నా అఫీషియల్ అకౌంట్ అండ్ దీనికి బ్లూటిక్ కూడా ఉంటుంది. సో ఫేక్ అకౌంట్స్కి, ఫ్రాడ్ అకౌంట్స్కి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ వాట్సాప్. వాట్సాప్లో మీకు దీనికి కావాల్సినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. అండ్ అఫీషియల్గా ఏంటి అంటే వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ ద న్యూ బ్యాచ్. సో ఆ బ్యాచ్లో కనుక మీరు ఉండాలనుకుంటే కనుక డోంట్ ఫర్గెట్ అండ్ మర్చిపోకుండా మీరు కనుక వీడియో చూసిన తర్వాత కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కమ్ టు మై వాట్సాప్. కోడ్ గుర్తుంది కదా, కోడ్ గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ స్వైప్ ఆఫ్ చేయండి. కోడ్ని అయితే మీరు మిస్ అవ్వకుండా గుర్తుపెట్టుకొని నాకు మెసేజ్ చేయండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ బెనిఫిట్స్ అండ్ అవర్ రివార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ సూన్ ఇన్ మై టీమ్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ డే. Signing off.